జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ఏదైతే డివిజన్కు 10 లక్షల రూపాయలు ఈరోజు 4 డివిజన్లలో రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి భూమి పూజ చేయడం జరిగింది. 4 డివిజన్లలో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారితో కలిసి మరియు మున్సిపల్ అధికారులు ఆ గల్లీ పెద్దలు పాల్గొనడం జరిగింది. మొదటగా 16వ డివిజన్లో పంచారెడ్డి స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు 17వ డివిజన్ మాయావార్ సవిత రాజు వారి తండ్రి గారైన సాయిరామ్ గారు, అదేవిధంగా 39వ డివిజన్లో నిచ్చన్ లతాకృష్ణ మరియు 41వ డివిజన్లో బూర్గుల ఇంద్ర వినోద్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 2 నెలల క్రితము మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజ్ పనులు మరియు ఇప్పుడు 14th ఫైనాన్స్ నుండి 10 లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు. త్వరలోనే TUFIDC ద్వారా ఏదైతే సెప్టెంబర్ 2023 రిలీజ్ అయిన TUFIDC ఫండ్ కూడా డివిజన్కు 1 కోటి రూపాయలు రోడ్డు డ్రైనేజ్ గురించి శాంక్షన్ అయింది. త్వరలోనే టెండరింగ్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమవుతాయని తెలియజేస్తా ఉన్నాం. ఇందూరు నగర అభివృద్ధి నా ధ్యేయం. ప్రభుత్వము కాంగ్రెస్ అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ అభివృద్ధి కోసము నేను అందరితోటి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల ఎస్టిమేషన్ వేసి వారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది నిజామాబాద్ అభివృద్ధి గురించి. దాని తర్వాత CDP ఫండ్ గురించి కూడా మేము అడుగుతూ ఉన్నాం. CDP ఫండ్ వస్తే ప్రతి డివిజన్కు కమ్యూనిటీ హాల్కో లేదా ఇతర కార్యక్రమాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ఎలక్షన్ కన్నా ముందు దాంట్లో భాగంగా ఈ 26th జనవరి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉన్న వాళ్ళకని చెప్పి మొదటి దఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత అనేక సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్ని రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇది నిరంతర ప్రక్రియ, మీరు దాని గురించి అప్లై చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు కోరుతా ఉన్నా. అదేవిధంగా జాగలు ఉండి ఇల్లు లేని వారికి ప్రభుత్వం మొదటి దఫా మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొందరు ప్రజాపాలనలో అప్లై చేసుకోలే, జాగా ఉండి కూడా చేసుకోలే. మీరు ఇప్పుడు జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు 100 గజాల లోపు వాళ్ళు కమిషనర్ గారికో RDO గారికో కలెక్టర్ గారికో లేదా నా క్యాంప్ ఆఫీస్లో వచ్చి మీరు ప్రజాపాలన అప్లై చేసుకున్నది లేదా మీ ఆధార్ కార్డు తోటి మీరు ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజులలో ప్రభుత్వము సహకరిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నా. ప్రభుత్వం సహకరించకున్నా కానీ ప్రభుత్వంతో పోరాడి నిజామాబాద్ అభివృద్ధి గురించి నదులు తీసుకురావడమే నా లక్ష్యం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మా MP అరవింద్ గారి సహకారంతో నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం అనేది నాది ముఖ్య లక్ష్యం. నేను ఎలక్షన్ల కన్నా ముందు కూడా నా మేనిఫెస్టోను కూడా పొందుపరచడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ఆశీస్సులతోటి సహకారంతో సాధిస్తా అని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. నిజామాబాద్ నగర ప్రజలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి అభివృద్ధిలో భాగంగా ఏదైతే గత 2 నెలల నుంచి
ఈ శంకుస్థాపనలు చేస్తూ మేము నగర ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయా కార్పొరేటర్లు ఏవైతే డివిజన్లలో మేము వెళ్తూ ఉన్నామో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమేకమై అందరం కలిసి కొంత ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా 16, 17, 39, 41 ఈ 4 డివిజన్లలో కూడా ఏవైతే 14 ఫైనాన్స్ మిగిలిన నిధులతో మేము 10 లక్షలు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటి ఇనాగ్రేషన్స్ ఇప్పుడు మేము గత 4-5 రోజుల నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. ముందటివి కూడా చాలా మట్టుకు అయిపోయాయి, ఇవి కూడా మొదలైనాయి. తప్పకుండా కొన్ని రోజులలో అవి కూడా సమాప్తమై ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి కాంట్రాక్టర్స్ కూడా త్వరగా వచ్చి మరి ఏవైతే మేము చెప్తా ఉన్నామో అవన్నీ కూడా పాటిస్తూ మంచి క్వాలిటీతో చక్కగా అది సీసీ రోడ్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరి 6 నెలలకే సంవత్సరానికి కంప్లైంట్స్ రాకుండా దయచేసి అందరూ కూడా ఏవైతే నామ్స్ ఉంటాయో అవన్నీ కూడా పాటిస్తూ అవన్నీ కూడా చేయాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిపోయినాయి కూడా మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పకుండా వారి ఫండ్ రిలీజ్ చేస్తే వారందరూ కూడా సంతోషంగా ముందుకు వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు త్వరగా చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఇవి ఇక్కడికే ఆగిపోవు. మరి ఇంకా 60 కోట్ల ఫండ్ కూడా వచ్చింది కాబట్టి అవి కూడా త్వరలో మరి అందరికీ అందజేస్తే తప్పకుండా ఆ పనులు కూడా మొదలైతే మన నిజామాబాద్ అభివృద్ధి ఆగిపోకుండా మరి ఇప్పటికి కూడా సాగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏదైతే మనము కలలుగంటున్నటువంటి స్మార్ట్ సిటీ కానివ్వండి అవన్నీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానుగా కోరుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్లకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.